నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే, సమ్మర్ వచ్చింది కదండి, చల్లగా సపోటా జ్యూస్ చేసుకుందాం. 1/2 లీటర్ పాలు తీసుకొని పాలు వేడి చేసుకొని చల్లగా చేసుకున్నానండి. చల్లగా అయిపోయినాక 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను పాలను. ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టుకున్నానంటే, పాలు సపోటా జ్యూస్ లోకి చల్లగా ఉంటాయని పెట్టుకున్నానండి. 8 సపోటాలు తీసుకొని శుభ్రంగా కడిగినానండి. పండ్ల మీద దష్టి లాంటిది ఉంటుంది కాబట్టి కడిగి పండు మీద ఉన్న తొక్క అంతా నీట్గా తీసేసినాను. ఇలాగ తీసుకోవాలండి. మిగతా 7 పండ్లను కూడా ఇలాగనే తొక్క తీసుకుందామండి. పండ్ల మీద అన్ని తొక్క తీసిన తర్వాత పండులోని ఇత్తనాలన్నీ ఇలాగ తీసుకున్నానండి. జ్యూస్ గిన్నె తీసుకుందాం. సపోటా పండ్లు వేసుకుందాం. 2 యాలకులు వేసుకుందాం. 3 స్పూన్ల చక్కెర వేసుకుందాం. 1/2 లీటర్ పాలల్లో 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. జ్యూస్ నుండగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత మళ్ళీ 1/2 లీటర్ పాలు వేసుకొని మళ్ళీ ఒక 2 సుట్లు తిప్పి పెట్టుకున్నాను. జ్యూస్ను 2 గ్లాసులు తీసుకున్నాం. ఒక గ్లాసులో 2 ఐస్ ముక్కలు వేసుకుందాం. మిక్సీ పట్టుకునే సపోటా జ్యూస్ వేసుకుందామండి. జ్యూస్ పైన సన్నగా కట్ చేసుకునే పిస్తా పప్పులు వేసుకుందాం. జ్యూస్ తాగుతుంటే మధ్యలో పిస్తా పప్పు పంటి కింద పడితే ఆ టేస్టే వేరుంటుందండి. మన సపోటా పండు జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఆ వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.